నా పేరు జి చందర్రావు. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యాను. మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూజింగ్ సోలార్ ప్యానెల్స్ గురించి చెప్పండి సార్. మాకు చాలా ఎక్సలెంట్ యూసేజెస్ ఉన్నాయండి. పవర్ బిల్స్ బాగా తక్కువ వస్తున్నాయి. తర్వాత ఈ జనరేషన్ అన్నది కూడా చాలా బాగా వస్తున్నది. మాకు సెకండ్ ఫ్లోర్ టాప్ మీద ఉన్నది. దానివల్ల మాకు చాలా యూస్ఫుల్ ఉన్నది. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా పనిచేస్తుంది. ఇది సోలార్ ప్యానెల్స్ ఇన్స్టలేషన్స్ మీకు ఈజీగా అయిపోయిందా సార్, ఆర్ ఎల్స్ ఏమన్నా ఈజీగా అయిపోయిందా సోలార్ ప్యానెల్ ఇన్స్టలేషన్? బేసిక్ చాలా ఈజీగా అయిందండి. మేము కొన్ని పేపర్స్ సైన్ చేసినాము. ఈ వాల్కన్ వాళ్ళు వచ్చి వాళ్ళు అన్ని పర్మిషన్స్ అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి తీసుకున్నారు. దాని తర్వాత వాళ్ళు ఈ ప్రొసీజర్లో మాకు ఏం పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. ఈజీగా అయిపోయింది. మీరు ఇప్పటివరకు ఎంత సేవ్ చేయగలిగారు సార్ సోలార్ ప్యానెల్స్ యూజ్ చేయడం వల్ల? మాకు ఇంతకుముందు 1500 to 2000 వరకు బిల్ వచ్చేది. ఇప్పుడు మాకు చాలా తక్కువ వస్తుందండి. మినిమం బిల్ వస్తుంది. మా జనరేషన్ కూడా చాలా బాగుంది. ప్యానల్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి. ఎంత సేవ్ చేయగలుగుతున్నారు సార్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్? మాకు కన్సిడరబుల్ అమౌంట్ సేవ్ అవుతుంది. ఇప్పుడు మినిమం వస్తుంది మాకు 250 రూపీస్ లాగా వస్తుంది. ఇంతకుముందు మాకు 1500 to 2000 బిల్ వచ్చేది. ఇప్పుడు కన్సిడరబుల్ సేవింగ్స్ ఉన్నాయి. మినిమం బిల్ వస్తుంది. మీకు ఈ సేవింగ్స్ ఎట్లా హెల్ప్ అవుతుంది సార్? ఈ సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ అయినాక సేవింగ్స్ అనేవి మీకు ఎట్లా హెల్ప్ అవుతుంది? చాలా యూస్ఫుల్ ఉంది. ఇప్పుడు మేము ఈ అమౌంట్ని వేరే దగ్గర మేము యూటిలైజేషన్ చేస్తున్నాము. మాకు మంత్లీ మంచి సేవింగ్స్ వస్తున్నాయి. మినిమం 1200 to 1500 సేవింగ్స్ వస్తున్నాయి. మీరు ఇది సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయడానికి మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కదా, దాని గురించి ఏమని చెప్పండి సార్. అది దాని రిటర్న్స్ వర్త్ ఉన్నాయా, ఆర్ ఎల్స్ ఎట్లా ఉంది? ఆ రిటర్న్స్ వర్త్ అండి. ఎందుకంటే ఇది ఇప్పుడు ఒకసారి ఇన్స్టాల్ చేసినాక 25 years వరకు అది మెయింటెనెన్స్ ఫ్రీ. కంటిన్యూస్గా అది జనరేట్ చేస్తుంటుంది యూనిట్స్. సో చాలా లాభం ఉంటుంది లాంగ్ రన్లో. స్పెషల్లీ సమ్మర్స్లో మాకు ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది. ఈ ఏసీస్ కానీ ఇంకా వేరే ఎక్విప్మెంట్ వాడతాం కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. ఇప్పుడు ఈ సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాలేషన్ మీరు ఇంకెవరికైనా రికమెండ్ చేస్తారా సార్? నేను ఆల్రెడీ ఒక ఇద్దరు మా ఫ్రెండ్స్కి రికమెండ్ చేస్తాను. ఇది చాలా యూస్ఫుల్ అండి. ఫ్యూచర్లో ఈ ప్యానల్స్ పెట్టుకోవడమే చాలా మంచిది. చాలా హ్యాసిల్ ఫ్రీ అండ్ తక్కువ ఖర్చుతో మనకు ఎక్కువ యూనిట్స్ వస్తుంది. ఈ సోలార్ ప్యానెల్స్ వల్ల మీకు అనిపించిన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి? ఇందులో అడ్వాంటేజ్ ఏముందంటే, ఒకటి పొల్యూషన్ ఏం లేదండి దీంతో. తర్వాత ఇప్పుడు మన ఇండియాలో చాలా సన్ ఉంటుంది కాబట్టి ఆ సన్లైట్ ద్వారా మనం ఈ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ. మనకు ఒక 1 monthకి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ప్యానల్స్. అదర్వైజ్ ఇట్ ఈస్ జీరో మెయింటెనెన్స్. సోలార్ ప్యానల్స్ స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది కదా, అది మీకు వేస్ట్ అనిపిస్తుందా, మీకు యూస్ఫుల్? యాక్చువల్లీ మాకైతే చాలా యూస్ఫుల్ అండి. మేము ఇది పెంట్ హౌస్ మీద ఎరెక్ట్ చేసినాము. సో మాకు అది షేడ్ లాగా కూడా పనిచేస్తున్నది. తర్వాత మీద మనకు డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అన్నమాట.